ఏదో జరిగిద్ది, లో ఫీల్ అవుతాం. ఇంకేదో జరిగిద్ది, ఇప్పుడేమో ఫీలింగ్ హై. ఈ రెండింటిని మామూలుగా మటుకు చూడం, మత్తులోనే చూడాలి. అలా చూడాలంటే మందు కొట్టాలి. డ్రమటైజింగ్ ద సిచ్యువేషన్ అనేది ఒక ట్రెడిషన్లా తయారైంది. ఈ ట్రెడిషన్కి పునాది పడి ఇప్పటికీ 10,000 సంవత్సరాల ఇండ్లొచ్చని జియాహూ అనే ప్రెజెంట్ డే చైనీస్ లొకేషన్లో దొరికి ఆ పాటరీలో ట్రేజ్ అయిన ఎర్లీ ఫార్మ్ ఆఫ్ వైన్ రెసిడ్యూ చెప్తుంది. దీనికంటే 1,00,000 సంవత్సరాల ముందు నుంచే ఫర్మెంటెడ్ ఫ్రూట్స్ని తిని నిషాతో ఊగిపోయిన జీవులు ఎన్నో ఉండొచ్చనే అంచనా. మరి మనిషి మామూలుడు కాదుగా. ఆ మత్తులో ఉన్న కిటుకుని కనుక్కొని 6000 BCEలో వైన్ కనిపెట్టాడు, ద ఫర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్. ఆ వైన్లో ఆల్కహాల్ 10 to 15%. దాని తర్వాత ఎర్లీ సివిలైజేషన్ అయిన సుమేరియన్స్ ఫ్రమ్ మెసొపటోమియా అప్పటికే ఆ ఏరియాలో ఎగ్జిస్టెన్స్లో ఉన్న ఫార్మింగ్ ప్రాక్టీస్ని అడ్వాంటేజ్ తీసుకొని బీర్ ఎలా కాయాలో నేర్చుకుని మొత్తానికి ప్రపంచం దాహాన్ని తీర్చేశారు. పైగా ఈ బియర్ బ్రీవింగ్ మెథడ్ వాళ్ళకి తెలిసేలాగా చేసింది తనే అని నమ్మే ద బియర్ గాడెస్ నిన్కసి అనే దేవతకి ఈ మద్యాన్ని నైవేద్యంగా ఉంచి ఒక శ్లోకాన్ని రాసేశారు. ఆ శ్లోకం భావం ఏంటంటే, ఓ నిన్కసి, ఈ పంట నువ్వే, ఈ గింజ నువ్వే, దాని నుంచి చేసిన ఈ బ్యాపిర్ రొట్టె ముక్కవి నువ్వే, దాని నీటిలో తడిపి మాల్ట్తో కలిపి మరగబెట్టింది నువ్వే, చల్లార్చి బీరామృతంగా మార్చింది నువ్వే, దాన్ని జల్లెడ కట్టింది నువ్వే, ఈ జగ్గులోకి టైగ్రీస్ అండ్ యూఫ్రటీస్ నదీ ప్రవాహంలాగా పోసి మాకు ఈ మత్తుని ప్రసాదించింది నువ్వే అనే శ్లోకంలోకి బియర్ బ్రూవింగ్ ప్రాసెస్ని ప్రపంచం మర్చిపోకుండా ఇంటెలిజెంట్గా ఇన్కార్పొరేట్ చేసిన సుమేరియన్స్కి, మన కుల దేవత నిన్కసికి ఒక చియర్స్. మరి వైన్ ఏమో గ్రేప్ నుండి అన్ని క్లైమేట్స్లో దొరకట్లా, సో ఇది అకేషనల్ అయింది. బియర్ ఏమో గ్రెయిన్ నుండి దొరకని చోటు కనపడట్లా, ఇది ఎవ్రీడే సెలబ్రేషన్గా మారింది. కానీ రోజు ఇదే పనిలో ఉండి ఉండి అప్పటి జనాలకి మత్తేమో ఎక్కట్లా, ఇదొక పెద్ద తలనొప్పిలాగా మారింది. ఇలాంటి మానసిక సంక్షోభం ప్రోగ్రెస్లో ఉండగా జబీర్ ఇబిన్ హయాన్ అనే ఇస్లామిక్ స్కాలర్ మెడిసిన్ కోసం డిస్టిలేషన్ టెక్నిక్ కనుక్కొని ఆల్కహాల్ అనే కాంపౌండ్ని సపరేట్ చేశాడు. ఈ డిస్టిలేషన్ నాలెడ్జ్ మెల్లగా యూరప్కి పాకి ఆ ఆల్కహాలే ఆల్కహాల్ అయింది. అంటే మెడిసిన్కి కనిపెట్టింది చివరికి మాదక ద్రవ్యంగా మారింది. ఇప్పుడు చూడిహ, ఏదో ఒక పెగ్గుతో ఎక్కకపోతే రెండో పెగ్గు పీకలోకి పోసుకోవాల్సింది పోయి ఈ 2 పెగ్గుల కిక్కు సింగిల్ సిప్పులో ఎలా ఎక్కించాలో రీసెర్చ్ స్టార్ట్ అయ్యాయి. ఈ డిస్టిలేషన్ టెక్నిక్తో వైన్ నుండి బ్రాండీ వచ్చింది, 35 to 40% ఆల్కహాల్. గ్రెయిన్ మ్యాష్ నుండి విస్కీ వచ్చింది, 40 to 50% ఆల్కహాల్. గ్రెయిన్స్ అండ్ పొటాటోస్ నుండి వోడ్కా, 40 to 50% ఆల్కహాల్. బ్లూ అగేవ్ నుంచి టకేలా, 38 to 50% ఆల్కహాల్. షుగర్ కేన్ మొలాసిస్ నుండి రమ్, 40 to 50% ఆల్కహాల్. జూనిపర్ బెర్రీస్ నుండి జిన్, 40 to 47% ఆల్కహాల్. ఇలా మనస్ఫూర్తిగా మత్తును పెంచుకుంటూ పోయారు. అయితే ఇప్పుడు చెప్పిన ఈ డిస్టిల్డ్ ఆల్కహాల్స్ని స్పిరిట్స్ అంటారు. డిస్టిలేషన్ ప్రాసెస్లో ఆల్కహాల్కి వాటర్ కంటే లో బాయిలింగ్ పాయింట్ ఉండటం వల్ల ఒక వేపర్ లాగా బాయిల్ అవుతూ ఆ డిస్టిలేషన్ ఫ్లాస్క్ నుండి సపరేట్ అయ్యి కండెన్సర్ ద్వారా రిసీవింగ్ ఫ్లాస్క్లోకి చుక్క చుక్కగా కలెక్ట్ అయింది. ఆ రోజుల్లో ఇలా మరుగుతున్న ఆ ద్రవం నుండి ఆత్మలాగా లేచి వాళ్ళ బాధల్ని తీర్చడానికి బయలుదేరిన ఆత్మ బంధువులాగా ఫీల్ అయిపోయారంట ఆ వేపర్ని. అందుకే ఈ హై పర్సంటేజ్ ఆల్కహాల్ బెవరేజెస్
స్పిరిట్స్ అయ్యాయి. 2 కార్బన్ల చుట్టూ 5 హైడ్రోజన్లు వైబ్రేట్ అవుతూ ఉండే ఇథైల్ గ్రూప్ ఒక ఓహెచ్ని కలుపుకొని నీ బ్రెయిన్ని రీచ్ అవ్వడంతో న్యూరల్ కనెక్షన్స్ మిస్కమ్యూనికేట్ అవుతాయి. యాక్సిలరేట్ అయ్యే ఆలోచనలకి బ్రేక్ పడిద్ది. నీలో ఒక యుఫోరియా మొదలైద్ది. 1, 2 అయితే ఓకే, బట్ 3ది దాటి 4వ పెగ్గు పడగానే నీ సైకాలజీ మారిపోయిద్ది. ఫిలాసఫీ ఓవర్ఫ్లో అయింది. పెగ్ అయిపోయే లోపే ప్రపంచ సమస్యలన్నిటికీ ఒక చిట్టీలో సొల్యూషన్ రాసి నీ ఎదురున్నోడి చేతిలో పెడతావు. బట్ ఇలా తాగి తాగి నీ న్యూరల్ కేబుల్స్ మొత్తం పర్మనెంట్గా నాశనం అవ్వడమే ఆల్కహాల్ యూజ్ డిజార్డర్. ఎక్కువ తాగటం వల్ల మత్తిచ్చే థ్రెషోల్డ్ పెరిగింది. డైలీ డోస్ పెంచాల్సి వచ్చింది. ఈ దెబ్బకి లివర్ ఫిల్టర్ ఫెయిల్ అయింది. 1 గంటకి 1/2 లీటర్ బీరో 45 ml స్పిరిట్తో ఫిల్టర్ చేయటమే ఆ లివర్ డ్యూటీ. అంతేగాని గోడౌన్లో ఉండాల్సిన సరుకు మొత్తం తీసుకొచ్చి గొంతులో పోసుకుంటా అంటే దొబ్బది ఇక్కడ. ఎక్సెస్ ఆల్కహాల్ కన్జంప్షన్ నీ మైటోకాండ్రియాని ఆల్టర్ చేసి నీ ఎనర్జీని డ్రైన్ చేసిద్ది. నీ జీన్ ఎక్స్ప్రెషన్ని మార్చి కార్సినోజెనిక్గా మారింది. ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ 8 lakh న్యూ కేసెస్ ఆఫ్ క్యాన్సర్ అండ్ 4 lakh డెత్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి. అయినా సరే దాహం వేస్తుంది బారు, ఎక్కడన్నా దారు అని నువ్వు సాయంత్రానికి తిరిగి మళ్ళీ జస్ట్ మత్తులో ఉంటే ఓకే, బట్ ఆ మత్తులో పోతేనే ఫ్యామిలీస్ డిస్టర్బ్ అవుతాయి. మనం మారం. అది